కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యానాదులు, చెంచులకు ఇళ్ల నిర్మాణంలో రాయితీ పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు రాయితీ ఇస్తున్నట్టుగానే వారికి కూడా రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. మరో 13 బీసీ కార్పొరేషన్లకు మేనేజింగ్ కమిటీ విధి విధానాల ఖరారుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖలో పోలీసుల పదోన్నతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 3 వెనుకబడిన కులాల ఆర్థిక స్వావలంబన కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. బీసీలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్, ముత్రాసి తెనుగోళ్లు, ఏపీ నగరాలు, నాగవంశ వర్గాల కోసం ఇవి ఏర్పాటు కానున్నాయి. వీటి పనితీరును ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడానికి అపెక్స్ బాడీని ఏర్పాటు చేయాలని, ఇది బీసీ కార్పొరేషన్కు అనుబంధంగా పనిచేసేలా విధి విధానాలు రూపొందించాలని మంత్రివర్గం బీసీ సంక్షేమ శాఖను ఆదేశించింది. కార్పొరేషన్ల పరిధిలోకి రాని ఇంకా 54 బీసీ కులాల వారికి కూడా మేలు చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు కొత్తగా ఏర్పాటైన 13 బీసీ కార్పొరేషన్ల మేనేజింగ్ కమిటీల రూపురేఖలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిలో భూ కేటాయింపులపై ఉన్న ఆంక్షలను తొలగించారు. పెరిగే అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసేందుకు పలు వర్గాలకు స్థలాలు కేటాయించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. సింహాచలం భూముల క్రమబద్ధీకరణలో నెలకొన్న అన్ని ఇబ్బందులను పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సమస్యలను పరిష్కరించే బాధ్యతను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసి పేదలందరికీ న్యాయం చేయాలని ఉపసంఘాన్ని ఆదేశించింది. జర్నలిస్టుల గృహ నిర్మాణానికి చేయూతనివ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రత్యేక కేటగిరీగా భావించాలని నిర్ణయించింది. జర్నలిస్టులు సొంతంగా ఇళ్లు నిర్మించుకునే పరిస్థితుల్లో లేనందున భూమిని ప్రభుత్వమే తీసుకుని ఇళ్లు కట్టించేవాలని నిర్ణయించారు. నిర్మాణం సిఆర్డీఏ ఆధ్వర్యంలో జరగాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి అవసరాన్ని బట్టి జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి కూడా కొంత సొమ్మును ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని నిర్ణయించిన మంత్రివర్గం 10,000 రూపాయల లోపు డిపాజిట్దారులకు వెంటనే చెల్లింపులు చేసేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణానికి భూములు కేటాయిస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం వద్ద అదానీ సంస్థ నెలకొల్పుతున్న డేటా సెంటర్కు పలు రాయితీలకు ఆమోదముద్ర వేసింది. అమరావతిలో రవాణా సాధికారిక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద నెల్లూరు జిల్లాలో కేటాయించిన ఇళ్లను సామాజిక వర్గాల వారీగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మేలు చేసేలా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు క్లాస్ పీకారు. 4-5 మంత్రులు మినహా మిగతా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాలపై స్పందించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. టీఆర్ఎస్ ఏపీలో జగన్ కు 1000 కోట్లు ఇవ్వబోతుందని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. కేంద్రం నుంచి బీజేపీ కూడా వైసీపీకి సహకరిస్తుందని, ఈ అక్రమ సంబంధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో విడిగా మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యర్థుల ఎత్తుగడలను గమనించాలని సూచించారు. హైదరాబాద్లో ఆంధ్రాకు చెందిన పారిశ్రామికవేత్తలను, రాజకీయ నేతలను టీఆర్ఎస్ మంత్రులు బెదిరించారని, తనకు అందిన సమాచారం మేరకు 10 మంది మాత్రమే ఉన్నారని, బయటకు రాని వాళ్లు కూడా చాలా మంది ఉన్నారని సీఎం అన్నారు. ఇటీవల కాలంలో రాజకీయాలలో ఈ విపరీత పోకడలు ఎక్కువయ్యాయని, పారిశ్రామికవేత్తలతో పాటు హైదరాబాద్లో ఆస్తులు ఉన్న ఆంధ్ర ఎమ్మెల్యేలను సైతం బెదిరిస్తున్నారని, నోటీసులు ఇస్తున్నారని చంద్రబాబు వివరించారు. ఈ ధీమాతోనే కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఓడిపోతుందని, వైసీపీ గెలుస్తుందని చెప్పగలిగారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల తెలుగుదేశం పార్టీకే మంచి జరిగిందని, ఏపీ ప్రజలు కేటీఆర్ వ్యాఖ్యలను అర్థం చేసుకున్నారని, చర్చ కూడా జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు చర్చలో జోక్యం చేసుకుంటూ చెప్పారు. అలాగని మీరు ఊరుకోకూడదని, కేటీఆర్ వ్యాఖ్యలపై మీరెందుకు స్పందించడం లేదని చంద్రబాబు మంత్రులను నిలదీశారు. సోమిరెడ్డి, ఆనందబాబు, యనమల, కాలువ శ్రీనివాసులు, దేవినేని ఉమ తాను మినహా మిగతా వారు ఎందుకు మాట్లాడడం లేదని సీఎం ప్రశ్నించారు. జాతీయ రాజకీయాలపై కూడా మంత్రుల భేటీలో చర్చించారు.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్తో కలిసి వచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరిస్తోందని, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసేందుకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని, వీరందరినీ ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ బలమైన శక్తిగా అవతరిస్తున్న తరుణంలో విడిగా పోటీ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఎస్పీ, బీఎస్పీకి చెబుతున్నామని, అందుకు వారు కూడా ఇప్పుడిప్పుడే ఒప్పుకుంటున్నారని, ముగ్గురు మధ్య పొత్తు కుదిరితే బాగుంటుందని తాను సూచించానని చంద్రబాబు చెప్పారు. జాతీయ రాజకీయాల్లో దేశంలో బీజేపీ ఈసారి అతి తక్కువ స్థానాలకు పరిమితమవుతుందని, అందువల్లే మోదీలో ఫ్రస్ట్రేషన్ పెరిగి కాళ్లు కడగడం ప్రారంభించారని, అది కూడా ఒక డ్రామాలాగా తయారైందని కొంతమంది మంత్రులు చెప్పారు. బీజేపీలో కూడా అంతర్గతంగా మోదీపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అనేక పార్టీలు ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు మద్దతిచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలకు ముందే సీట్ల సర్దుబాట్లకు విముఖత చూపుతున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి పొత్తులు ఉండబోవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుందని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే 7 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో ఒక అవగాహనకు వచ్చామని, మిగతా నియోజకవర్గాల్లో కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారు. సంక్షేమ పథకాల ప్రకటన వల్ల ఈ నెలలో 3% తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో సానుకూలత వచ్చిందని చంద్రబాబు వివరించారు. ఇది రోజురోజుకు పెరుగుతుందని, తాను ఎప్పటికప్పుడు సర్వేలను వివిధ మార్గాల ద్వారా తెప్పించుకుంటున్నానని కూడా సీఎం వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ సంక్షేమ పథకాల అమలుతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి కులాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి వ్యవహారాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. తెలుగుదేశం పార్టీలో కుల జాఢ్యం ఏనాడైనా ఉందా అని ప్రశ్నించారు. తాజాగా కులాలను రెచ్చగొట్టడం, మరోవైపు మన పార్టీ నేతలను అటువైపుకు తిప్పుకోవడం, వారితో ఆరోపణలు చేయించడం వంటి కార్యక్రమాలన్నీ ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడలని సీఎం వివరించారు. వైసీపీ అభ్యర్థులందరినీ ప్రశాంత్ కిషోరే ఇంటర్వ్యూ చేస్తున్నాడని, ఈ ఇంటర్వ్యూలు జరిగే సమయంలో విజయసాయిరెడ్డి వెళ్తే ఆయన్ను కూడా బయటకు పంపించారని మంత్రులు కొంతమంది ఈ సమావేశంలో వివరించారు. ఫ్రస్ట్రేషన్లోనే వైసీపీ కులాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తోందని, వైఎస్ హయాంలో ఏ కులానికి ఎన్ని పదవులిచ్చారో బయటపెడితే సరిపోతుందని మరో మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ ఎత్తుగడలు, టీఆర్ఎస్ నిధులివ్వడం, బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కలిసి ఆంధ్రాపై పన్నుతున్న కుట్రలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. పుల్వామాలో సైనికులపై జరిగిన దాడిని బీజేపీ రాజకీయంగా తనకు కలిసి వచ్చేలా ప్రయత్నిస్తుందని కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించారు. 40 మంది సైనికులు మరణిస్తే ఆ అంశాన్ని కూడా రాజకీయంగా చూడడం హేయమని మరో మంత్రి వ్యాఖ్యానించారు. పుల్వామా ఘటనకు వ్యతిరేకంగా పాకిస్తాన్పై దాడికి దిగి ఎన్నికలను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని మరో మంత్రి ఈ సమావేశంలో వివరించగా, ముఖ్యమంత్రి మాత్రం ఇటువంటి అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. సుమారు గంటన్నర సేపు జరిగిన భేటీలో ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు పూర్తి స్థాయిలో హితబోధ చేశారు. ఎవరి స్థాయిలో వారు ఎప్పటికప్పుడు స్పందించకపోతే సహించబోనని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులు స్పందించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా బదులివ్వాలని చంద్రబాబు ఆదేశించారు. కొంతమంది మంత్రులను ఎందుకు మాట్లాడడం లేదని సీఎం నిలదీశారు.